వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు నేమ్, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పుకుందాం. సో లాస్ట్ క్లాస్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చాలా ఎగ్జాంపుల్స్ని కంప్లీట్ చేసాం. అలాగే దానికి మీనింగ్స్, తెలుగు మీనింగ్స్, ఇంగ్లీష్ మీనింగ్స్ అవన్నీ తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో నేను చెప్పాను కదా బేస్ ఫార్మ్స్, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ నేర్చుకుందామని. సో వీటిని బట్టి మీకు టాస్క్స్ అనేవి ఉంటాయి. సో అవి ఇస్తాను అండ్ ఈ జాగ్రత్తగా విని ఆ టాస్క్స్ కంప్లీట్ చేయండి. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి వాక్ అనమాట. సో పాస్ట్ టెన్స్ వచ్చేసి వాక్డ్. సో వాక్ పాస్ట్ టెన్స్. సో ఎగ్జాంపుల్ చేసేసి సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి వాక్డ్కి ఐ ఆల్రెడీ వాక్డ్ ఎస్టర్డే. సో ఆల్రెడీ రాదు ఎందుకంటే వాక్డ్. ఆల్రెడీ అంటే ఇప్పుడు మీకు ఐ ఆల్రెడీ వాక్ ఎస్టర్డే అంటే దాన్ని మీనింగ్ ఉండదు, ఆల్రెడీ వాడకూడదు పాస్ట్ టెన్స్కి. సో ఫ్యూచర్ టెన్స్కి ఐ ఆల్రెడీ విల్ వాక్ కూడా వాడకూడదు. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఎందుకు వాడకూడదు అని అంటే పాస్ట్ టెన్స్కి మనం ఆల్రెడీ వాక్డ్ అని పెడుతున్నాం కాబట్టి. సో ఎలా పాస్ట్ టెన్స్కి ఐ వాక్డ్ ఎస్టర్డే అని చెప్పచ్చు. ఐ ఆల్రెడీ వాక్డ్ ఎస్టర్డే అంటే అది వేరే మీనింగ్లో వస్తుంది. సో దానికి ప్రెజెంట్ టెన్స్ చూసేద్దాం. సో వాక్ నేమ్లో వాక్, ప్రెజెంట్ టెన్స్లో కూడా వాక్ అనే వస్తుంది. సో ప్రెజెంట్ టెన్స్ ఐఎమ్ వాకింగ్ అంటే మీరు వాకింగ్ అనొచ్చు, వాక్ కూడా అనొచ్చు, బట్ దానికి మీనింగ్ ఉండాలి. సో ఇక్కడ వాక్, ఐ వాక్ నౌ, లేకపోతే ఐ విల్ వాక్ నో అనేది ఫ్యూచర్ టెన్స్. సో ఐ వాక్ నో. మీరు ఈ ఎగ్జాంపుల్స్ తెలుసుకునే ముందు వాట్ ఈస్ పాస్ట్ టెన్స్, వాట్ ఈస్ ప్రెజెంట్ టెన్స్, వాట్ ఈస్ ఫ్యూచర్ టెన్స్ అనేది తెలుసుకుంటే మీరు ఈజీగా చెప్పేయగలరు. సో పాస్ట్ టెన్స్ ఏంటిది? జరిగిపోయినది. ప్రెజెంట్ టెన్స్ జరుగుతున్నది. ఫ్యూచర్ టెన్స్ జరగబోతున్నది. సో ఈ తెలుగులో కూడా పిలుస్తారు. ప్రెజెంట్ టెన్స్ని తెలుగులో వర్తమాన కాలం అంటారు. ఫ్యూచర్ టెన్స్ని భవిష్యత్ కాలం అంటారు. పాస్ట్ టెన్స్ని భూతకాలం అంటారు. సో ఇప్పుడు మీరు ఇది తెలుగులో నేర్చుకున్నారు కాబట్టి ఇంగ్లీష్లో కూడా దానికి అటాచ్ అయ్యే ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకుందాం. సో వాక్ అనేది చేసుకున్నాం. సో వాక్ ప్రెజెంట్ టెన్స్. సో ఫ్యూచర్ టెన్స్ వచ్చేసి ఐ విల్ వాక్ ఇంకా నడవలేదు, నడుస్తాను. ఇప్పుడే నడవను, కొంతసేపు అయిన తర్వాత నడుస్తాను. విల్ వాక్ ఎప్పుడు నడుస్తాను తెలియదు కానీ